యాదాద్రి భువనగిరి జిల్లా యాదాద్రిలో ఘనంగా మహాకుంభాభిషేక సంప్రోక్షణ ఉత్సవాలు స్వస్తి వచనం పుణ్య వచనం రక్షాబంధనంతో ప్రారంభమైన ఉత్సవాలు 23న శ్రీ స్వామివారి బంగారు విమాన గోపురముకు మహాకుంభాభిషేక సంప్రోక్షణ మహోత్సవం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో మహాకుంభాభిషేకం పూజలు ప్రారంభమయ్యాయి. వేకువజామున స్వామివారికి సుప్రభాత సేవతో ప్రారంభమైన ప్రత్యేక పూజలు పుణ్య వాచనంతో ప్రారంభం కావడం జరిగింది. స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులకు కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. 23వ తేదీన మహాకుంభాభిషేకం కోసం అధికారులు ఏర్పాటు చేయడం జరిగింది. యాగశాలను ఏర్పాటు చేశారు. ప్రత్యేక వాహనంపై స్వామివారి ఊరేగింపు ఆలయ పురవీధుల్లో అంగరంగ వైభవంగా మంగళ వాయిద్యాలతో వేద మంత్రోచ్చరణలతో నిర్వహించారు. ఆలయ అర్చకులు భక్తులు స్వామికి స్థానికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మహాకుంభాభిషేకానికి దేశం నలుమూలల నుండి భక్తులు అధిక సంఖ్యలో రావడం జరుగుతుందని అధికారులు తెలిపారు. अस्मद् गुरुभ्यो नमः श्रीमते रामानुजाय नमः श्री यादाद्रीशाय नमः अखिलांड कोटि ब्रह्मांड नायकुडु देवता सार्वभौमुडैन श्री यादाद्रि लक्ष्मी नारसिंहस्वामी वारी दिव्य सन्निधाనంలో మహావైభవపేతంగా తెలంగాణ రాష్ట్రం గర్వించదగ్గ విధంగా ప్రపంచ దేశాలన్నీ కూడా ఆశ్చర్యంగా శిరస్సు ఎత్తి చూసే విధంగా 100కి 100 విధాలుగా స్వామివారి దివ్య విమాన రాజగోపురానికి కుంభాభిషేకానికి శుభశ్రీకారం జరుగుతుంది. మహావైభవంగా జరిగేటువంటి ఈ ఉత్సవం శ్రీమద్ వానమామలై పీఠాధీశ్వరుల యొక్క ఆధ్వర్యంలో మధురకవి రామానుజ స్వామి వారి యొక్క ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం శ్రీ పంచరాత్ర రాగమ శాస్త్రయుక్తముగా భగవద్ రామానుజ సాంప్రదాయ సిద్ధంగా లోకోత్తర వైభవాలతో జరుగుతుంది. 108 మంది ఋత్విక్కులు పంచకుండాత్మకంగా పాంచాన్నిక దీక్షతో మహావైభవంగా నిర్వహింపబడుతుంది. 23వ తారీఖు నాడు కుంభాభిషేకానికి ప్రజాధికారులు ప్రభుత్వాధికారులు దాతలు భక్తులు అందరూ విచ్చేస్తారు. తెలంగాణ ప్రజలకు స్వర్ణ గోపురం అంకితం కాబోతుంది. ఆలయం పక్షాన మీ అందరికీ కూడా భక్తులకి స్వాగతం చెప్తున్నాం. స్వస్తి.